హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. 1-2 అక్టోబర్కి సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వృద్ధులను ప్రభావితం చేసే సమస్యలైన సెనెసెన్స్ మరియు వృద్ధుల దుర్వినియోగం గురించి అవగాహన పెంచడం మరియు వృద్ధులు సమాజానికి అందించే సహకారాన్ని ప్రశంసించడం ఈ దినోత్సవం యొక్క లక్ష్యం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ 2021 థీమ్ వచ్చేసి డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్. ఈ డే యొక్క హిస్టరీ మనం చూసుకున్నట్లయితే 14th December 1990, 14 డిసెంబర్ 1990న యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ని ప్రకటించడం జరిగింది. దీనికి ముందు వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. దీనిని 1982 వరల్డ్ అసెంబ్లీ ఆన్ ఏజింగ్ మీద ఆమోదించింది మరియు ఆ సంవత్సరం తరువాత యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. పిఎం మోడీ చైర్స్ 38th ప్రగతి మీటింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన 38th ప్రగతి 38వ ప్రగతి సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బహుళ ప్రాజెక్టులు, ఫిర్యాదులు మరియు కార్యక్రమాలను సమీక్షించారు. ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. సమావేశంలో భాగంగా దాదాపు 50,000 కోట్ల మొత్తం వ్యయంతో 8 ప్రాజెక్టులను సమీక్ష కోసం తీసుకున్నారు. 297 ప్రాజెక్టుల మునుపటి 37 ప్రగతి సమావేశాలలో ఇప్పటి వరకు 14.39 lakh crore 14.39 లక్షల కోట్ల సమీక్షించబడ్డాయి. ప్రగతి అంటే ఏంటో చూసినట్లయితే, ప్రగతి అనేది ఒక ప్రతిష్టాత్మక బహుళ ప్రయోజన మరియు బహుళ మోడల్ ప్లాట్ఫామ్. ఇది మార్చి 2015లో ప్రారంభించబడింది. ఇది ఒక ఏకైక ఇంటిగ్రేటింగ్ మరియు ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్గా పిఎం మోడీ ఇది సామాన్యుల మనోవేదనలను పరిష్కరించడం మరియు ఏకకాలంలో భారత ప్రభుత్వం యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులను పర్యవేక్షించడం మరియు సమీక్షించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్లాగ్ చేసిన ప్రాజెక్టులను దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, టోక్యో ఒలింపిక్ మెడలిస్ట్ రూపేందర్ పాల్ సింగ్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ హాకీ. ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ విన్నర్ అయిన భారత హాకీ ఆటగాడు రూపేందర్ పాల్ సింగ్ యువ మరియు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మార్గం కల్పించడానికి ఇంటర్నేషనల్ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 30 ఏళ్ల రూపేందర్ తన 13 సంవత్సరాల హాకీ కెరీర్లో 223 మ్యాచ్లలో భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జూలై-ఆగస్ట్ 2021లో జరిగిన 2020 సమ్మర్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టులో రూపేందర్ సింగ్ ఒక భాగంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, NSDL అపాయింటెడ్ పద్మజ చుండూరు యాజ్ MD అండ్ CEO. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ NSDL యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MD అండ్ CEOగా పద్మజ చుండూరు
నియమితులయ్యారు. నాగేశ్వరరావు స్థానంలో MD/CEOగా నియమితులవ్వడం జరిగింది. భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ NSDL మరియు సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ CDSL అనే 2 డిపాజిటరీలు ఉన్నాయి. 2 డిపాజిటరీలు ఆర్థిక సెక్యూరిటీలను కలిగి ఉంటాయి. పద్మజ చుండూరు గురించి మనం చూసుకున్నట్లయితే, పద్మజ చుండూరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమెకు బ్యాంకింగ్ డొమైన్లో దాదాపు 37 సంవత్సరాలు 37 ఇయర్స్ అనుభవం ఉంది. ఆమె సెప్టెంబర్ 2018 నుండి ఆగస్టు 2021 వరకు ఇండియన్ బ్యాంక్ MD&CEO గా పనిచేశారు. ఆమె వాటాదారుల నిర్వహణ, డిజిటల్ పరివర్తన, నియంత్రణ వ్యవహారాలు, అంతర్జాతీయ అనుభవం మరియు డ్రైవింగ్ ఇన్నోవేషన్లో వృద్ధిని అందించడం మరియు విలువను పెంచడంపై దృష్టి పెట్టారు. నెక్స్ట్ వన్, క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ బై ఓల్ సోయింకా రిలీజ్డ్. ఓల్ సోయింకా క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ అనే పేరుతో ఒక నవల విడుదల చేయడం జరిగింది. ఓల్ సోయింకా సాహిత్యంలో ఆఫ్రికాలో మొట్టమొదటి నోబెల్ గ్రహీత. అతను తన చివరి నవల సీజన్ ఆఫ్ యానమీ 1973లో రాశారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత అతను కొత్త నవలతో తిరిగి వచ్చారు. అతని ప్రముఖ నాటకాలలో ది జీరో ప్లేస్, ద రోడ్, ద లయన్ అండ్ ద జ్యువెల్, మ్యాడ్మెన్ అండ్ స్పెషలిస్ట్ అండ్ ఫ్రమ్ జియా విత్ లవ్ అనే రచనలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, వినోద్ అగర్వాల్ అపాయింటెడ్ యాజ్ ASDC ప్రెసిడెంట్. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ ASDC ఆటోమొబైల్ ఇండస్ట్రీ వెటరన్ వినోద్ అగర్వాల్ని ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ప్రస్తుతం VE కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ VECV యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అయిన అగర్వాల్ నికుంజ్ సంఘీ స్థానంలో ఉన్నారు. అతను ASDCని 4 సంవత్సరాలు సేవలు అందించిన తరువాత దానిని వదిలివేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సునీల్ కటారియా ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ద ISA. ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ ISA కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సునీల్ కటారియా, ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సార్క్ ISA చైర్మన్గా గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ను ఎన్నుకుంది. తోటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ISA సభ్యులు మరియు ఇతర పరిశ్రమల సంస్థల నుండి మద్దతు పొందడం కోసం సునీల్ గత 5 సంవత్సరాలలో సొసైటీని మరింత ఉన్నత స్థాయికి నడిపించారు. నెక్స్ట్ వన్, ఇండియా ఉమెన్ టీమ్ ప్లేడ్ దేర్ ఫస్ట్ ఎవర్ పింక్ బాల్ టెస్ట్. The first pink ball day and night test match, India and Australian women team, Carrara Oval, Queensland, Australia, 30th సెప్టెంబర్న ఇది జరిగింది. BCCI మరియు క్రికెట్ ఆస్ట్రేలియా వారు ఆడే పూర్తి సిరీస్లో టెస్ట్లో స్లాట్ కావాలని కోరుకుంటాయి. మైథిలి రాజ్ ఇండియా టీమ్ లీడ్గా ఉన్నారు. ఉమెన్స్ యాషెస్ సందర్భంగా 2017లో సిడ్నీలో ఇంగ్లాండ్తో ఆస్ట్రేలియా మొదటి పింక్ బాల్ టెస్ట్ ఆడింది. ఈ 2 జట్లు చివరిసారిగా 2006లో అడిలైడ్లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పుడు టెస్ట్ ఆడాయి. మైథిలి రాజ్తో పాటు ఆ టెస్టు నుండి బయటపడిన ఇద్దరిలో జూలన్ గోస్వామి ఒకరు. నెక్స్ట్ వన్, అమెజాన్ ఇండియా లాంచ్డ్ ఇట్స్ గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ కామర్స్ దిగ్గజం
అమెజాన్ ఇండియా తన గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయిన అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ను భారతదేశంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ విద్య మరియు తక్కువ ప్రాతినిధ్యం లేని మరియు తక్కువగా ఉన్న కమ్యూనిటీల నుండి విద్యార్థులకు కెరీర్ అవకాశాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రారంభించిన మొదటి సంవత్సరంలో అమెజాన్ భారతదేశంలోని 7 రాష్ట్రాల్లోని 900 ప్రభుత్వాలు 900 గవర్నమెంట్స్కు మరియు ఎయిడెడ్ పాఠశాలల నుండి 1,00,000 మందికి పైగా విద్యార్థులకు అభ్యాస అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.